విశ్వ వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అమూల్య ఓదారుస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన భద్రావతి, ఏమైంది నట్టింట్లో ఈ శోకాలేంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని గట్టిగా అరుస్తూ ఉంటే, అది పెద్దమ్మ ఈరోజు ప్రేమ వదిన పుట్టినరోజని నాకు పాయసం తీసుకొని వచ్చింది. నేను అది తింటున్నానని విశ్వ చూసి అది కింద పడేసి మరీ తిట్టాడు, అందుకే అత్తయ్య ఏడుస్తున్నారు అని అమూల్య చెప్తూ ఉంటే, ఇంకా అయినా కరెక్టే కదా చేశాడు, వాడు చేసిన పని కరెక్టే కదా, దానికి ఏడవడం ఎందుకు అని భద్రావతి అంటుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఈరోజు ఈ ఇంటి ఆడపిల్ల పుట్టినరోజు, అది ఎంత సంతోషంగా జరుపుకోవాల్సింది, దాన్ని ఇలా బాధ పెట్టడం ఏంటి అని పార్వతి అమూల్య వాళ్ళ అత్తయ్య ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు భద్రావతి, సరేలే ఇంకెన్ని రోజులు అది తట్టపుట్ట సర్దుకొని పర్మనెంట్గా మన ఇంటికి వచ్చే రోజులు టైం దగ్గర పడిందిలే అని చెప్తూ ఉంటే, ఇంకా వీళ్ళిద్దరూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. మరోవైపు విశ్వాన్ని ఇంటి దాకా తీసుకొని వచ్చి ధీరజ్ కొడుతూ ఉంటాడు. ఇంకా సౌండ్స్ విని అందరూ బయటికి వస్తారు. రావడంతో, ఏంటి మావారిని ఎందుకు కొడుతున్నావు అని భద్రావతి అడుగుతూ ఉంటే, నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని వీడు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని కొడుతూ ధీరజ్ చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే సేనాపతి అక్కడికి వచ్చి, ఏంటి మా అబ్బాయి అలాంటి వాడు కాదు, అలాంటి తప్పు చేయడు, రే చెప్పరా, తను అలా చేయలేదు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు కదా చెప్పరా అని అంటూ ఉంటే, ఇంకా విశ్వ లేదు అన్నట్టుగా సైలెంట్గా ఉండిపోతాడు. ఏంట్రా అలా సైలెంట్గా ఉంటున్నావు అని అంటూ ఉంటే, ఇంకా విశ్వ ఏమీ మాట్లాడకుండా సేనాపతి అరుస్తూ ఉంటాడు. చెప్పవేంట్రా చెప్పు అని అంటూ ఉంటే, నాన్న కాసేపు ఆగు నాన్న, అసలు విషయం బయటపడుతుంది, ఒక్క నిమిషం నువ్వు ఓపిక పట్టు అని అంటూ, ఇంకా ఇది ఇప్పటికైనా దాన్ని మెడలో తాళి ఎవరు వేసుకోమన్నారో చెప్పాలి అని విశ్వ అనుకుంటూ ఉంటాడు. ఇంకా వల్లి కూడా కావాల్సిందేలే, ఇప్పుడైనా విషయం బయటపడుతుంది అని చూస్తూ ఉంటే, రామరాజు వాళ్ళంతా చాలా షాకింగ్గా విశ్వ వైపు చూస్తూ ఉంటారు.